ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఈ అలవాట్లు మీ ఇంట్లో ఉంటే. రోజంతా కష్టపడి పనిచేస్తున్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదా? ఖర్చులు పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? ఒక్కొక్కసారి మనం పెద్దగా పట్టించుకొని కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీనికి కారణం కావచ్చు. ముఖ్యంగా సాయంత్రం పూట అంటే చీకటి పడే సమయంలో మనం చేసే కొన్ని పనుల గురించి మన పెద్దలు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. మన సాంప్రదాయాలు ఆచారాల వెనుక ఉన్న ఉద్దేశం మన ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పడమే. అయితే కంగారు పడకండి. ఈ అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే చాలు, మీ ఇంట్లో కూడా సుఖశాంతులు ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. ఈ వీడియోలో సూర్యాస్తమయం తర్వాత మనం చేయకూడని మన పెద్దలు చెప్పే 10 ముఖ్యమైన అలవాటు గురించి వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు శ్రద్ధగా చూడండి. మొదటి అలవాటు, సాయంత్రం పూట ఇల్లు ఊడవడం, చెత్త బయట వేయడం. మనలో చాలామంది, ముఖ్యంగా ఉద్యోగులు చేసేవాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చాక ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ మన పెద్దలు చెప్పే దాని ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. సూర్యాస్తమయం అయ్యే సమయాన్ని సంధ్య సమయం అంటారు. ఈ పవిత్రమైన సమయంలో దీపారాధన చేసి దైవాన్ని ప్రార్థించడం మన సాంప్రదాయం. ఆ సమయంలో ఇల్లు ఊరడం అంటే ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తిని మనమే బయటకు పంపినట్లు అవుతుందని ఒక నమ్మకం. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అశాంతి నెలకొంటాయని భావిస్తారు. అంతేకాదు, సాయంత్రం పూట ఇంటి చెత్తను బయట పడేయడం కూడా మంచిది కాదంటారు. ఒకవేళ తప్పనిసరిగా ఇల్లు ఊరవలసి వస్తే ఆ చెత్తను ఒక మూలన ఉన్న చెత్త కుండీలు వేసి మరుసటి రోజు ఉదయం బయట పారవేయడం మంచిది. ఈ చిన్న నియమం పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నిలుస్తుంది. ఇక రెండో అలవాటు, తెల్లని వస్తువులను అప్పుగా ఇవ్వడం. దానం చేయడం మంచి పనే, కానీ ఏ సమయంలో ఏమి ఇవ్వాలి అనే దానిపై కొన్ని సాంప్రదాయ నమ్మకాలు ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి తెల్లని పదార్థాలను ఇతరులకు అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు. పాలు, పెరుగు వంటివి ఇంటి పాడి పంటలకు సమృద్ధికి స్నేహాలుగా భావిస్తారు. అలాగే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. సాయంత్రం సమయంలో వీటిని ఇతరులకు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు, సుఖ సంతోషాలు తగ్గిపోతాయని ఒక ప్రాకటమైన నమ్మకం. ఇది శాస్త్రం కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పాతుకుపోయిన ఆచారం. ఇంటి సిరి బయటకు పోకూడదనే ఉద్దేశంతో దీన్ని పాటించేవారు. కాబట్టి వీలైనంత వరకు ఈ వస్తువులను సాయంత్రం వేళ ఎవరికి ఇవ్వకపోవడమే మంచిది. ఇక మూడో అలవాటు, వంటగదిని అపరిశుభ్రంగా ఉంచడం. వాస్తు ప్రకారం ఇంటికి వంటగది చాలా ముఖ్యం. అక్కడ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందని మన నమ్మకం. అలాంటి వంటగదిని ముఖ్యంగా రాత్రిపూట అపరిశుభ్రంగా వదిలేయడం అస్సలు మంచిది కాదు. చాలా ఇళ్లలో రాత్రి భోజనం తర్వాత ఎంగిలి పాత్రలను అలాగే సింక్లో వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఎందుకంటే రాత్రంతా క్రిమికీటకాలు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా అపరిశుభ్రమైన వంటగది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. ఇది ఇంట్లో అనారోగ్యాలకు, మానసిక అశాంతికి దారితీస్తుంది. కాబట్టి ఎంత అలసటగా ఉన్నా రాత్రి పడుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకుని వంటగదిని కాస్త సర్దిపెట్టుకుంటే ఆ ఇంట్లో పరిశుభ్రతతో పాటు ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక నాలుగో అలవాటు, సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించడం. ఈ రోజుల్లో దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ చీకటి పడ్డాక గోళ్ళు కత్తిరించుకోవడం, సేవింగ్స్ చేసుకోవడం వంటివి చేయకూడదని పెద్దలు ఖచ్చితంగా చెప్పారు. దీని వెనుక ఒక ఆచారంతో పాటు ఒక ఆచారాత్మకమైన కారణం కూడా ఉంది. పూర్వకాలంలో సరైన విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. చీకటిలో కత్తెరలు, బ్లేడ్ వంటివి పదునైన వస్తువులతో పనిచేస్తే గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ నియమం పెట్టారు. కాలక్రమేణా అది ఒక సాంప్రదాయంగా మారింది. ఈ రోజుల్లో ఆ ప్రమాదం లేకపోయినా పెద్దలు పెట్టిన ఈ నియమాన్ని గౌరవించడం మన సంస్కృతిలో ఒక భాగం. ఇప్పటిదాకా మనం 4 విషయాలు తెలుసుకున్నాం కదా. వీటిలో మీరు ఏమైనా పొరపాట్లు తెలియకుండా చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇప్పుడు మిగిలిన విషయాల్లోకి వెళ్దాం. ఇంకా 5వ అలవాటు, సంధ్య సమయంలో నిద్రించడం. సంధ్య సమయంలో నిద్రపోకూడదు అని పెద్దలు చెప్పడం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. దీని వెనుక కూడా బలమైన కారణాలు ఉన్నాయి. సంధ్య సమయం అంటే ప్రకృతిలో శక్తి మార్పులు జరిగే సమయం. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఇది దీపారాధన, ప్రార్థన, ధ్యానం వంటి పనులకు సరైన సమయం. అలాంటి ఉత్తేజకరమైన సమయంలో నిద్రపోవడం వల్ల ఆ సానుకూల శక్తిని మనం కోల్పోతాం. ఆరోగ్యపరంగా చూసినా సాయంత్రం పూట నిద్రపోవడం వల్ల రాత్రి నిద్ర పట్టదు.
ఇది మన ఆరోగ్య చక్రాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు తప్ప మిగిలిన వారు నిద్రపోకుండా ఉండడమే మంచిది. ఇక 6వ అలవాటు, తులసి మొక్కను తాగడం లేదా నీళ్లు పోయడం. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాగకూడదని, ఆకులు తుంచకూడదని, నీళ్లు కూడా పోయకూడదని చెబుతారు. దీని వెనుక ఒక ఆధ్యాత్మిక నమ్మకంతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉంది. రాత్రి సమయంలో మొక్కలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. వాటి జీవక్రియ పగటితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని కదిలించడం, నీళ్లు పోయటం మొక్క ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. ఆధ్యాత్మికంగా సాయంత్రం తులసీదేవికి విశ్రాంతి సమయంగా భావిస్తారు. అందుకే ఆ సమయంలో తులసి కోట దగ్గర దీపం మాత్రం వెలిగించి నమస్కరించుకోవాలి. ఇక 7వ అలవాటు, ఇంట్లో గొడవలు పెద్దగా అరవడం. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత, ఆనందం ఉంటాయో అక్కడ ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రోజంతా పనులు ముగించుకుని కుటుంబం అంతా కలిసే సాయంత్రం సమయంలో గొడవపడడం, బిగ్గరగా అరవడం వంటివి చేస్తే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ప్రశాంతత లేని ఇంట్లో ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేము. అందుకే సాయంత్రం వేళల్లో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవడం అందరి బాధ్యత. కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. 8వ అలవాటు, ఇంటి ముఖద్వారం మూసి ఉంచడం, దీపం పెట్టకపోవడం. ఇంటి సింహద్వారం నుండే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. సంధ్య సమయంలో ఇంటి ముఖద్వారాన్ని కాసేపు తెరిచి ఉంచి గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించడం మన గొప్ప సాంప్రదాయం. ఇలా చేయడం లక్ష్మీదేవికి స్వాగతం పలకడం లాంటిదని నమ్మకం. దీపం వెలుగు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి సానుకూలత నింపుతుంది. ఏ ఇంట్లో అయితే సంధ్య సమయంలో దీపం వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కలకలాడుతూ ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇది కేవలం నమ్మకమే కాదు, దీపం వెలిగించడం వల్ల మనసుకి కూడా ప్రశాంతత లభిస్తుంది. ఇక 9వ అలవాటు, డబ్బు లావాదేవీలు చేయడం. సాయంత్రం వేళ అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అనేది మన సమాజంలో పాతుకుపోయిన ఒక నానుడి. ఇది ఖచ్చితమైన శాస్త్రం నియమం కాకపోయినా దీని వెనుక ఒక ఆచరణాత్మకమైన హెచ్చరిక ఉంది. పూర్వం చీకటి పడ్డాక డబ్బు లావాదేవీలు చేయడం సురక్షితం కాదనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టి ఉండవచ్చు. అంతేకాక సాయంత్రం సమయంలో ఇంటి లక్ష్మిని బయటికి పంపకూడదు అనే ఒక నమ్మకం కూడా దీనికి కారణం. అత్యవసరమైతే తప్ప డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు, లావాదేవీలు పగటిపూటనే చేసుకోవడం మంచిదని ఇది మనకు సూచిస్తుంది. ఇక చివరిగా 10వ అలవాటు, స్త్రీలను పెద్దలను అవమానించడం. ఇది కేవలం సాయంత్రమే కాదు, ఎప్పుడూ ఎక్కడా చేయకూడని పని. ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలు అంటే గృహలక్ష్మిని సంతోషంగా ఉంటుందో, ఎక్కడైతే పెద్దలను గౌరవిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ శుభం జరుగుతుంది. స్త్రీలను పెద్దలను అవమానించే ఇంట్లో ఎప్పటికీ ప్రశాంతత, అభివృద్ధి ఉండదు. అలాంటి ఇంట్లో ఎన్నో పూజలు చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే ఆ ఇల్లు నిజమైన సిరి సంపదలతో నిండి ఉండి ఇది ఐశ్వర్యానికి మొదటి మెట్టు. ఇక చూశారు కదా, మన పెద్దలు చెప్పిన ఈ నియమాల వెనక ఎంత లోతైన అర్థం ఉందో. ఇది కేవలం మూఢనమ్మకాలు కావు, మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో సానుకూలంగా నడిపించడానికి మన పూర్వీకులు ఏర్పాటు చేసిన జీవన విధానాలు. ఈ వీడియోలో చెప్పిన నియమాలను భయంతో కాదు, శ్రద్ధతో పాటించడానికి ప్రయత్నించండి. క్రమం తప్పకుండా పాటిస్తే మీ ఇంట్లో తప్పకుండా ఒక మంచి మార్పుని గమనిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం అంటే కేవలం డబ్బే కాదు, ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతత కూడా. ఈ ముఖ్యమైన సమాచారం మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఇల్లు ఆనందంతో, ఐశ్వర్యంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వేజన సుఖనో భవంతు.